విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. రెండో భాగం అంటే మొదటి భాగం ఆల్రెడీ మీకు వీడియో ద్వారా చూశారు. సో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో కానీ ప్లేలిస్ట్లో కానీ కాల్ ఒకటో భాగం ఉంటుంది, అది కూడా చూసి దాని తర్వాత ఈ పార్ట్ చూడండి. సో మొదటి భాగంలో మనం కాల్కి పరిభాష, కాల్కే భేద్, దాంట్లో భాగంగా భూతకాల్ అంటే ఏమిటి, భూతకాల్లో ఎన్ని రకాలు ఉంటాయి, వర్తమాన కాలం ఏంటి, దాని యొక్క భేద్ రకాలు ఏమిటి, భవిష్యత్ కాల్ దాని యొక్క రకాలు, వీటి గురించి మనం చర్చించుకున్నాం. వాటి డెఫినేషన్స్ కానీ ఎప్పుడు ఏ సమయంలో వాటిని ఉపయోగిస్తారని చూసాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం కాల్ బదల్నేకే నియం తదా అభ్యాస్, అంటే మనకి ఎగ్జామ్లో రాసేటప్పుడు కాల్ ఏ విధంగా మార్చాలి, ఎలా ఇస్తే ఎలా చేయాలనే దాన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేద్దామండి. ఓకే అండి. సో ఒకసారి మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నది ఏంటంటే భూతకాల్ అంటే జో సమయ బీత్ చుకా హై ఉసే భూతకాల్ కహతే హై. ఏదైతే సమయం గడిచిపోయిందో దాన్ని అంటే గడిచిన కాలం గురించి ఏ క్రియారూపంతో మనం చెప్తామో దాన్ని భూతకాలం అంటారని చెప్పుకున్నాం. జరుగుతున్న కాలాన్ని జో సమయ చల్ రహా హై అంటే మనం మాట్లాడుతున్న సమయంలో కానీ ఈ రోజుల్లో మనకి ఏదైతే జరుగుతున్న పని గురించి మనం చెప్తామో దాన్ని వర్తమాన కాలం అని. జో ఆనేవాలా సమయ హై అంటే రాబోయే కాలంలో జరగబోయే పనిని గురించి తెలిపే క్రియారూపాలని భవిష్యత్ కాలం అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం, కాల్ అనేది క్రియకు సంబంధించింది. క్రియ యొక్క ఏ రూపంతో అయితే క్రియాకే జిస్ రూప్ సే క్రియా होने के समय का बोध कराते हैं उस रूप को కాల్ कहते हैं. సో క్రియ యొక్క ఏ రూపంతో అయితే మనకి ఆ జరిగే సమయం ఏమిటని తెలుస్తుందో, క్రియ జరిగే సమయం దానిని కాల్ అనుకుంటారని కూడా చెప్పుకున్నాం. అందువలన మనకి వాక్యాల్లో క్రియారూపాలు ముఖ్యం. సో ఆ క్రియారూపాలు ఎలా ఉంటాయంటే భూతకాల్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఖా అనే ధాతువుని తీసుకున్నాం, నెక్స్ట్ సో అనే ధాతువుని, అంటే ఒకటి సకర్మ క్రియ ఒకటి అకర్మ క్రియ తీసుకున్నాం. ఖా అనే ధాతువు ఖాయా తిన్నాడు, ఖాతా హై తింటున్నాడు, ఖాయేగా తింటాడు. సోయా అంటే సోనా అంటే నిద్రించుట, సోయా నిద్రించాడు, సోతా హై నిద్రిస్తున్నాడు, సోయేగా నిద్రిస్తాడు. సో ఈ విధంగా కాల్ అనేది మారుతూ ఉంటుంది. మనం ఇలాగా కాలకు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నామండి. సో క్రియారూపాలు ఎలా ఉంటాయి కూడా అక్కడ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం కాల్ మార్చడానికి ఏం చేయాలి దానికోసం చూద్దాం. ఇక్కడ వచనం, ఏకవచనం, బహువచనం, సర్వనామాలు ఇటువంటి ఇచ్చేయని చెప్పి కాలకు సంబంధం ఏంటని అనుకోవద్దు. ఎందుకంటే కాల్ అనేది క్రియకు సంబంధం. క్రియ యొక్క రూపం రాయాలంటే కర్త యొక్క లింగవచనాన్ని బట్టి క్రియ రాస్తూ ఉంటాం చాలా వరకు. సో ఆ కర్త ఏ లింగంలో ఉంది ఏ వచనంలో ఉందో తెలియాలి మనకి. సో కర్త ప్లేస్లో సర్వనామం యూజ్ చేస్తే అప్పుడు ఏ సర్వనామం ఏ వచనంలో ఉందో మనకు తెలియకపోతే కష్టం అవుతుంది. సో ఆ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి సర్వనామాలు మొత్తం ఏమిటంటే యహ్ వహ్ ఏ వే మై హమ్ తూ తుమ్ ఆప్ క్యా కౌన్ కోయి కుచ్ జో సో, ఇవి మొత్తం సర్వనామాలండి. మిగిలిన సర్వనామాల కింద మనం ఉపయోగించేవన్నీ కూడా వీటి యొక్క రూపాంతరాలు, అంటే పక్కన కారకులు యాడ్ చేయడం వలన వీటి రూపం మారి ఆ విధంగా వస్తుంది. సో మనం ఇవి మాత్రమే ఎందుకు ఇచ్చాను అంటే వీటి పక్కన ఒకవేళ ఎప్పుడైనా కారకు వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీటిని బట్టి మనం క్రియ రాయం. ఓకే అండి. అందువలన ఆ రూపాంతరాలని మీకు ఇవ్వలేదు నేను. ఓకే అండి. సో ఇక్కడ యహకి పక్కన కర్తాకారకు మాత్రం కంపల్సరీ మనకు వచ్చే భూతకాల్లో అయితే వస్తుంది కనుక యహ అనేది ఇస్నే, కర్తాకారికి నే యాడ్ చేస్తే వహ్ ఉస్నే, ఏ ఇన్ హోమ్నే, వే ఉన్ హోమ్నే కింద మారుతాయండి. ఓకే. నెక్స్ట్ తూనే, తుమ్నే, ఆప్నే, హమ్నే, మైనే ఇవి మామూలుగానే ఉంటుంది. కౌన్ అనే సర్వనామం అయితే ఏకవచనం అయితే కిస్నే కింద మారుతుంది, బహువచనంలో ఉంటే కిన్ హోమ్నే కింద చేంజ్ అవుతుంది. ఓకే. జో అనే సర్వనామం జిస్నే కింద చేంజ్ అవుతుందండి, అది బహువచనం అయితే జిన్ హోనే కింద అవుతుంది. ఈ విధంగా ఈ సర్వనామాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కోయి అంటే అన్నోన్ పర్సన్ సింగులర్ అయితే అది కోయి అని చెప్పి వాడతాం, అదే ప్లూరల్ అయితే అంటే తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు దీన్ని వాడతామండి. ఓకే. అనిశ్చిత సర్వనామం. ఓకే. సో మనకి సర్వనామ రకాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పే ఉద్దేశం కాదు, మనకి కాల్లో ఇది ఎలా యూజ్ చేసుకోవాలో గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ సంజ్ఞలు వచ్చేటప్పటికి లడకా, లడికే, లడికి, లడికే ఇవన్నీ వచనంలో నేర్చుకున్న ఇవన్నీ కూడా కారకు వచ్చినప్పుడు ఎలా మారుతాయి ఇవన్నీ ఒకసారి అవి రీకాల్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే
భూతకాలంలో చూడు నే ప్రత్యయం వాడుతున్నప్పుడు లడక అనే వర్డ్ ఏదైతే ఉందో లడికేనే కింద మారిపోతుంది. సో లడికేనే అని ఉంటే అది ఏకవచనం గుర్తుపెట్టుకోవాలి. లడికే అని ఉంటే దాని పక్కన మనం భూతకాలంలో రాస్తే పక్కన నే పెట్టాలి. నే పెట్టినప్పుడు లడుకోం నే కింద మారుతుంది. ఇది గమనించాలి. సో నెక్స్ట్ బహువచన రూపం ఏదొచ్చినా సరే దాని పక్కన కారక చిహ్నం నే అనేది కారక చిహ్నం కర్తాకారక వాడితే భూతకాలంలో అది యోం ఓం అనే రూపాల కింద చేంజ్ అవుతుంది. అది కూడా మనం గమనించుకోవాలి. ఓకేనండి. సో ఓకే, ఇంకా క్రియారూపాలు ఎలా ఉంటాయి అవి కూడా మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏకవచనానికి క్రియారూపాలు ఎలా వస్తాయి మనకి వర్తమాన కాలంలో. ఇప్పుడు మనం అక్కడ చాలా టైప్స్ చెప్పుకున్నాం, అవన్నీ చూడకండి మీరు, కేవలం ఇవి చూడండి. వర్తమాన కాలంలో సపోజ్ ఏదైనా ఒక కాలంలో ఇచ్చి మనకు వర్తమాన కాలంలో మార్చండి అంటే మనం సామాన్య వర్తమాన కాలంలో మార్చాలి. భవిష్యత్ కాలంలో మార్చండి అంటే సామాన్య భవిష్యత్ కాలంలో మార్చండి. భూతకాలంలో మార్చండి అంటే సామాన్య భూతకాలంలో మార్చండి. సామాన్య భూతకాలు తాతేతీలు రావు. ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే ఆ క్రియారూపాల్లో వర్తమాన కాలంలో పని జరుగుతున్నట్టు ఆ పని కాకుండా ఓన్లీ స్థితిని హై హై హుం హో ఇవి వస్తాయో అటువంటి అప్పుడు ఈ తాతేతీలు యూజ్ చేయండి. ఓకే అండి. సో ఊంగా అనేది ఎప్పుడు వస్తుంది అంటే మై వచ్చినప్పుడు ఫ్యూచర్ టెన్స్లో. తుమ్ యూజ్ చేసినప్పుడు ఓగే ఓగి వస్తాయి. ఇవన్నీ కూడా మనం అక్కడ నేర్చుకున్నాం. సో ఒకసారి అవి రీకాల్ చేసుకోండి. అందుకని టేబుల్ వేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. ముందు దాంట్లో మనం ఏం చేసుకున్నాం, ఏకవచనం వచ్చినప్పుడు తా తే తి ఇవి యూజ్ చేస్తాం. ఏకవచనానికి తా, బహువచనానికి తే. అంటే దీని యొక్క బహువచన రూపం తే. తి అనే దానికి సింగులర్ ఉండే బహువచనంలో తి పైన అనుస్వరం ఉంటుంది. ఏగా ఏంగే అవుతుంది, ఏగి ఏంగి అవుతుంది. సో ఇవి చూడగానే ఏ లింగ ఏ వచనం మీరు ఒకటే గమనించండి. ఆకారాంత పుల్లింగ శబ్దం ఆ దీర్ఘం ఉంటే క్రియారూపాల్లో అది పుల్లింగ ఏకవచనం, యత్వం ఉంటే పుల్లింగ బహువచనం. నెక్స్ట్ మనం చూడవలసింది ఏమిటంటే మై అనేది వర్తమాన కాలంలో సబ్జెక్ట్ కింద ఉన్నప్పుడు అంటే కర్త కింద మై ఉన్నప్పుడు వర్తమాన కాలంలో చివరన హూమ్ అని చెప్పి ఉండాలి. అదే భవిష్యత్ కాలంలో మై సబ్జెక్ట్ అయితే కర్త మై అయితే చివరన పుల్లింగ్ అయితే ఊంగా అని, స్త్రీలింగ్ అయితే ఊంగి అని చెప్పి యాడ్ చేయాలి. అదే వర్తమాన కాలంలో మనకి తుమ్ అంటే సబ్జెక్ట్ కింద ఉంటే కర్త కింద ఉంటే హో అని చెప్పి క్రియారూపానికి యాడ్ చేయాలి. అదే భవిష్యత్ కాలం అయితే ఓగే పుల్లింగ్ అయితే ఓగి అని స్త్రీలింగ్ అయితే మనం పెడతాం. ఓకే అండి. మనం గమనించాం కదా, యత్వం ఇది పుల్లింగం. ఆకి మాత్ర ఏకి మాత్ర ఉంటే పుల్లింగ్, ఈకి మాత్ర ఉంటే స్త్రీలింగ్. ఓకేనండి. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఒక క్రియను తీసుకుని చేద్దాం. ఇప్పుడు ఖాతా హై వర్తమాన కాలంలో తీసుకున్నాం. ఫస్ట్ ఖాతా హై ఇది ఏ లింగ ఏ వచనం, చివరన ఆకి మాత్ర ఉంది అంటే ఇది ఏ లింగ్, ఇది పుల్లింగ్ ఏకవచనం. ఓకే. దాని యొక్క బహువచనం ఆకి మాత్ర ఉన్నప్పుడు ఏకి మాత్ర ఖాతే హై. అదే స్త్రీలింగంలో ఉంటే ఖాతీ హై. సో దాని రూపం చూడండి, కేవలం అనుస్వరం మాత్రమే వచ్చింది బహువచనంలో. ఓకే. సో ఖాతాహు ఉంది అంటే ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఇది ఏ లింగు ఖాతాహు అనేది పుల్లింగ్ ఎందుకంటే చివరన తా ఉంది. సబ్జెక్టు మై, సబ్జెక్ట్ మై ఉండి చివరన తీ ఉందంటే ఏంటిది ఇక్కడ ఇది ఓకే ఎస్ స్త్రీలింగ్. మనకి గమనించాలి ఎప్పుడైనా సరే ఒకసారి సబ్జెక్టు లుప్తంగా ఉండొచ్చు, కర్త లుప్తంగా ఉండొచ్చు. అటువంటి అప్పుడు చివరన హూమ్ ఉంది అంటే కర్త మై ఉంది అని అర్థము. ఓకే అండి. అదే చివరన హో ఉంటే కర్త ఏమన్నట్టు తుమ్ ఉన్నట్టు అర్థం. ఓకే అండి. సో ఇక్కడ తే ఇది తే ఎందుకు వచ్చింది మనం చెప్పుకున్నాం, మన బహువచనం లిస్ట్లో తుమ్ రాసుకున్నాం. సో తే అనేది బహువచనానికి వస్తుంది. ఓకే అండి. ఇక్కడ గమనించండి ఏకవచనానికి అయితే తా తీ, పుల్లింగ్ అయితే తా, స్త్రీలింగ్ అయితే తీ వస్తుంది. బహువచనానికి అయితే తే తీమ్ అని చెప్పి యూజ్ చేయాలి. ఓకే అండి. ఏకవచనానికి అయితే చివరన హై ఉండాలి, బహువచనానికి చివరన హాయం ఉంటుంది. కానీ మై వచ్చినప్పుడు ఏకవచనం అయినప్పుడు కూడా దాన్ని స్పెషల్గా హూమ్ అని చెప్పి యూజ్ చేస్తాం. తుమ్ యూజ్ చేసినప్పుడు మిగిలినన్నింటికి హై ఉంటుంది కానీ తుమ్ ఒక్కదానికి మాత్రం హో అని యూజ్ చేస్తాం. ఓకే. కానీ ఇది సింగులరే మై, తుమ్ అనేది ప్లూరలే. సో అందువల్లనే దానికి ముందు హూమ్కి ముందు తాయ యూజ్ చేస్తాం పుల్లింగ్ అయితే, స్త్రీలింగ్ అయితే తీ యూజ్ చేయాలి. తుమ్ అనేది ప్లూరల్ అనుకుంటున్నాం కనుక దాని ముందు పుల్లింగ్ అయితే తే వాడాలి, స్త్రీలింగ్ అయితే తీమ్ వాడాలి. సో దాన్ని అప్లికేషనే మనం ఇక్కడ కింద ఈ వర్తమానకాల ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది, ఒక క్రియాధాతుకి ఎలా వస్తాయని. మీరు ఇది గమనించి ప్రాక్టీస్ చేయాలి. వేరే క్రియ తీసుకుని మీరు రాసుకుని చూసుకుంటూ ఉండాలి. సో భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుంది, భవిష్యత్ కాలంలో చివరన ఏగా అని ఉంది. ఏగా అని ఉంటే చివరన ఆకి మాత్రం ఉంటే పుల్లింగ ఏకవచనము.
దాని ఏగి అని అంటే స్త్రీలింగ ఏకవచనము. ఏంగే అని ఉంది యత్వం అంటే పుల్లింగ బహువచనం. ఏంగి అని ఉంది అంటే స్త్రీలింగ బహువచనం. ఇక్కడ వచ్చే అనుస్వర్ అనేది చివరి అక్షరం పైన వస్తే ఇక్కడ దాని ముందు ఏ పైన వచ్చింది అది మీరు గమనించాలి. ఓకేని. సో నెక్స్ట్ ఊంగా ఎప్పుడు వస్తుంది? కావుంగా. మై కావుంగా, మై కావుంగి స్త్రీలింగ్. తుమ్ కావోగే, తుమ్ కావోగి స్త్రీలింగ్. ఓకేని, ఈ గమనించాలి. ఇక్కడ భూతకాలకి దీనికి మన రిలేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే జనరల్గా వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలంలో మ్యాక్సిమం కర్తను బట్టే ఉంటాయి. ఓకేని. సో భూతకాలంలో అలా కాదు. భూతకాలం ఏమవుతుందంటే సకర్మక క్రియలు అయితే కర్మను బట్టి ఉంటాయి, అకర్మక క్రియలు అయితే కర్తను బట్టి ఉంటాయి. సో దానికి చాలా రూల్స్ ఉంటాయి, తర్వాత నేర్చుకుందాం. కానీ అవి కాకుండా మనం క్రియని ఏ లింగులో ఏ వచనం రాయాలంటే ఇలాగ ఇవి వర్తమాన కాల భవిష్యత్తు కాలంలో ఇన్ని రూల్స్ ఉండవు. సింపుల్గా ఫోర్ ఫామ్సే ఉంటాయి. ఓకే. పుల్లింగ ఏకవచనం, పుల్లింగ బహువచనం, స్త్రీలింగ ఏకవచనం, స్త్రీలింగ బహువచనం. మనకు తెలుసు ఆకి మాత్రం ఉంటే పుల్లింగ ఏకవచనం, ఏకి మాత్రం ఉంటే పుల్లింగ బహువచనం, ఈకి మాత్రం ఉంటే స్త్రీలింగ అని. పైన బహువచనం తెల్లడానికి డాట్ పెడతాం. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. కాయ, కాయే, కాయి, కాయి. ఎప్పుడు అంటే అకారాంత ఏకారాంతులు కాకుండా మిగిలిన ఏం వచ్చినా సరే ఇలాగే ఉంటాయి. ఓకే అండి. సో ఎగ్జామ్షన్స్ ఏమున్నాయంటే ఇదిగోండి, మనం నెక్స్ట్ చెప్పుకుందాం. ఇది అకారాంత ధాతువులు కూడా చూద్దాం. ఒకటి అకారాంత, ఇది ఆకారాంత ధాతువు. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనం ఇవన్నీ కూడా. పడ్ అనే ధాతువు, పడ్నా చదువుట, పడా, పడే, పడి, పడి. ఓకే. ఈ 4 ఫామ్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ వెర్బ్ ఇచ్చినా సరే 4 ఫామ్స్ ఏంటి చెప్పేది పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్ దేనా, దేనా అనే దానికి దేనా, లేనా, పీనా, కర్ణ. ఈ 4 చెప్పుకున్న సెపరేట్గా ఉంటాయని. ఆ 4కి ఎలా వస్తాయి? దియా, దియే, ది, దీం. ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు ఇప్పుడు అందరూ ఇవన్నీ వస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇక్కడ కా అనే ఒక ధాతువుని తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, మనకు ఎన్ని ఎక్కర్లా, ఎందుకంటే మీకు అన్ని రకాలు గుర్తుపెట్టు మీకు ఈజీగా చేయగలుగుతారు. ఈ కాయ అని ఒకరు వస్తే భూతకాలంలో కాయ అని వస్తే దాని స్త్రీలింగ్ ఏం రాయగలుగుతారు? ఈకి మాత్రం పెడితే, యత్వం పెడితే వస్తుంది కదా. సో నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అసలు ఫస్ట్ ఈ ఫామ్ ఎలా రాయాలో చూసుకోవడమే. ఇక్కడ కాయేగా, ఇక్కడ కాతా హై. సో మిగిలిన ధాతువులతో కూడా కొన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ కాలు మార్చడానికి ఇక్కడ మనం ఎగ్జామ్ చూడండి. బయటనా అనే క్రియ తీసుకున్నాను నేను. బయటనా అనే దానికి ఇక్కడ ఏముంది చివరిన మనం ముందు వీడియోలు చెప్పుకున్నాం, నా అనే తీసేస్తే బయట అనే ధాతువు మిగులుతుంది. సో బయట అనే ధాతువుని మాత్రమే మనం సెంటెన్స్లో వాడాలి, బయట నాతో మొత్తం యూజ్ చేయకూడదు. ఓకే. సో నా తీసేసిన తర్వాత బయట తాహై యాడ్ చేస్తాం. అంటే తాహై చివరిన ఉంది అంటే ఏ కాలం అనేది? సామాన్య వర్తమాన కాలం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ బయట తీసేస్తే ఏగా ఉంది, ఏగా చివరిన ఉందంటే ఏంటిది? భవిష్యత్ కాలం. ఇక్కడ బయట తీసేస్తే ఆకి మాత్రం ఉంది, అకారాంత శబ్దం కనుక చివరిని దీర్ఘం పెట్టాం. సో ఇది భూతకాలం. ఇలా మనం ఏ కాలం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే అండి. సో నెక్స్ట్ మనకి గానా అని వెర్బిచ్చుకున్నాం. దీనికి ఎలాగా చివరి నా తీసేస్తాం. మీరు ఇప్పుడు నేను చెప్తున్నవి నాకన్నా ముందు మీరు ఆన్సర్ చెప్పేస్తూ ఉండాలి. ఈ 3 టెన్స్ కూడా పుల్లింగ ఏకవచనంలో 3 కాలాల్లోనే మీరు ప్రయత్నం చేయండి. ఓకే. నేను చెప్పడానికి ముందే మీరు చెప్పేసుకుని అది కరెక్ట్ అయిందో చెక్ చేసుకోండి. ఓకే అండి. ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఉండవు. గానా, నా అనేది తీసేస్తే ఏం మిగులుతుంది? గా అనేది ధాతువు. వర్తమాన కాలం ఏమవుతుంది? అది గా తర్వాత ఏం యాడ్ చేయాలి? తాహై, గాతా హై. ఇక్కడ గా ప్లస్ ఏగా, గాయేగా. గా యా, ఆకి మాత్రం కదా యా యాడ్ చేస్తాం. అకారాంత అయితే దీర్ఘం. అదే ఆకి మాత్రం, ఓకి మాత్రం ఇటువంటివి ఉంటే చివరిన యా అనేది పెట్టాలి. సో గాయా. నెక్స్ట్ వన్ లానా, లాతా హై, లాయేగా. లాస్ట్ ఏమవుద్ది? దీర్ఘం ఉంది, లాయా. ఓకే. నెక్స్ట్ మిటానా, మిటాతా హై, మిటాయేగా. నెక్స్ట్ మిటాయా. నెక్స్ట్ దౌడ్నా, నా చేస్తే దౌడ్తా హై, దౌడేగా. నెక్స్ట్ దౌడా, అకారాంత ధాతు. సో మాత్ర పెడతాం, దీర్ఘం పెడతాం. నెక్స్ట్ వన్ దేక్నా, అకారాంత ధాతు. ఏం పెట్టాలి? దేక్ అనేది ధాతు. సో ఏమైంది? దేఖ్తా హై, దేఖేగా, देखा. नेक्स्ट वन रहना, रहता है, रहेगा, रहा. नेक्स्ट वन भूलना, मर्चिपोवడం, మర్చిపోవద్దు దేవుని. भूलना, भूलता है, भूलेगा, भूला. ఓకే. నెక్స్ట్ ఖోనా, పోగొట్టుకోవడం. మార్కులు పోగొట్టుకోవద్దు మీరు మర్చిపోయి. ఖోనా,
కోతా హై, కోయేగా, కోయా. నెక్స్ట్ బోనా నాటడం. ఇవన్నీ మనసులో బాగా నాటుకోండి. బోనా అంటే నాటడం. బో అనే ధాతువు. బోతా హై, బోయేగా, బోయా. ఓకే, బూయా అనేది మన కుర్రోళ్ళందరికీ బాగా తెలుసు. బోయా, బోయా అంటే నాటడం, నాటెను అని అర్థం. లేనా, మనం కొన్ని ఎగ్జామ్షన్స్ చెప్పుకున్న రూల్స్ కాకుండా వేరేగా మారుతాయి. అందులో ఒకటి లేనా కదా, గుర్తొచ్చిందా? ఓకే, లానా లేనా కన్ఫ్యూజ్ అవ్వకండి. లానా లేనా దగ్గరగా ఉంటుంది. ఇది ఏం మారదు, అన్ని రూల్స్ కరెక్ట్గా ఉంటాయి దీనికి. ఓకే, లేనా అంటే తీసుకోవడం, లానా అంటే తెచ్చుట. లేనాకి ఏం మారుతుంది? లేతా హై, లేయేగా అని చెప్పి అనుకో, లేగా. నెక్స్ట్ భూతకాలం ఏమవుతుంది, ఇది చెప్పుకున్నాం, లియా, ఎస్. నెక్స్ట్ దేనా, లేనా అలాగే, దేతా హై, దేగా. నెక్స్ట్ దియా. నెక్స్ట్ పీనా, పీనాకి పియేగా అని చెప్పి అనుకోను, ఏమంటాం? పీతా హై, పియేగా. దీర్ఘంగా ఒక హస్తం అవుతుంది, పియా, ఎస్, పియా. నెక్స్ట్ కర్ణా, ఇదేమవుతుంది? ఇది అకారాంతే కానీ ఎగ్జామ్షన్ దాటిలా కాకుండా వేరేగా అవుతుంది. ఎలాగా? ఎస్, వీటిలాగా అవుతుంది. ఏమవుతుంది? కర్తా హై, కరేగా, కియా. ఎస్, లేనా, దేనా, పీనా, కర్నా. ఈ 4 కూడా మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలమ్మా. వీటిలో రాస్తే తప్పు అవుతుంది. ఓకేని. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి భూతకాలంలో మారేది, జానా. జానా, జాతా హై, జాయేగా, జాయా అని రాస్తే తప్పు అవుతుంది. ఏం రాయాలి? గయా అని రాయాలి. గుర్తుపెట్టుకోండి, జానా పాస్ట్ టెన్స్లో గయా కింద మారుతుంది. ఓకే, ఈ క్రియారూపాలు చూసారు కదా. మనం ఇక్కడ శబ్ద చూసాం. ఇప్పుడు కొన్ని వాక్యాలు 3 కాలాల్లోని మార్చి వాక్యం ఎలా మారుతుందో మనం చెక్ చేద్దామండి. ఇక్కడ అకర్మక క్రియ ఒకటి, సకర్మక క్రియ ఒకటి మనం తీసుకుందామండి. అకర్మక క్రియకి రాజు కక్షామే ప్రథమ్ ఆతా హై అని చెప్పి ఒక వాక్యం ఉంది. ఈ వాక్యంలో మనకి సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎలా మార్చాలి, మనకి ఎగ్జామ్లో అయితే పబ్లిక్ ఎగ్జామ్లో కానీ వాక్యం ఇచ్చి కాల్ మార్చమంటారు. మీరు ఒకటి గమనించండి, ఇచ్చిన వాక్యము ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉండి మళ్ళీ దాన్ని సేమ్ ప్రెజెంట్ టెన్స్లో, అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఫ్యూచర్ టెన్స్లోకి, ఫ్యూచర్ టెన్స్లో ఉంది ప్రెజెంట్ టెన్స్లోకి మార్చమంటే మనకి చాలా ఈజీగా ఉన్నట్టు. అంటే భూతకాలతో సంబంధం లేనంత వరకు ఏ వాక్యమైనా మనకి చాలా ఈజీ అన్నమాట. మీరు ఏమి కష్టపడక్కర్లేదు. ఏం చేయాలంటే మన వాక్యం కాలంటే ఏంటి, క్రియకి సంబంధించింది. మిగిలిన మొక్క ఏం చూడద్దు. లాస్ట్ ఏముంది చివరిని, అది ఒక్కటే చూడండి. ఇక్కడ లాస్ట్ చివరిని ఏముంది? తాహే ఉంది. సో మిగిలిన దానికి మనకి ఏం సంబంధం లేదు. తాహే, ఇది దేనికి సంబంధం? తాహే అంటే ఏంటిది? పుల్లింగ ఏకవచనం. సో పుల్లింగ ఏకవచనంలో మనం ఫ్యూచర్ టెన్స్లో మార్చాలి భవిష్యత్ కాలంలో. అప్పుడు ఏముండాలి? ఎస్, ఏగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఆతాహే ఎల్లాగా ఆ ఏగా అవుతుంది. ఇందాక మనం అదే కదా మార్చుకొని చూసుకున్నాం. ముందు ఈ స్లైడ్లో ఏం చేసాం? అన్ని రూపాలు చూసాం. సో ఇక్కడ ఆ రూపాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఆతా హై, ఆయేగా. ఓకే, రాజు కక్షామే ప్రథమ్ ఆయేగా. ఫ్రంట్ ఎంత పెద్ద సెంటెన్స్ ఉన్నామండి మనకి అనవసరం. చివరనున్న ఆ క్రియ ఒక్కటి చాలు మనకి. ఆ లాస్ట్ ఉన్న 2 లెటర్స్ మనకు కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే మీరు కాల్ బదలన అనేది ఈజీగా ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారు. ఓకే, ఇదే పాస్ట్ టెన్స్లో అయితే ఇది అకర్మక క్రియ కదా, ఎటువంటి నేపథ్యం రాదు. మీకు అకర్మక క్రియ అని మీకు తెలుసుకుంటే, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అకర్మక సకర్మక క్రియలు అంటే ఎలా తెలుసుకోవాలో. సో అకర్మక క్రియ అని తెలిస్తే ఈ చివరిన ఉన్నది మార్చితే చాలు. ఆ ఉంది, ఆకారం ధాతువు. సో ఏం పెడతాం? యా పెడతాం, ఆ యా. సో అలా ఈజీగా మనం రాయొచ్చు. మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి, అకర్మక సకర్మక క్రియలు ఎలా తెలుసుకుంటాం? క్రియని క్యా, కిసే, కిన్హే అని ప్రశ్నించినప్పుడు వాక్యంలో సమాధానం వస్తే లేదా వచ్చేటకు అవకాశం ఉంటే సకర్మక క్రియ, రాకపోతే వచ్చే అవకాశం లేకపోతే అకర్మక క్రియ. ఆతా హై, క్యా ఆతా హై, కిసే ఆతా హై, కిన్హే ఆతా హై, ఆ ప్రశ్నకు సమాధానం లేదు. దేనిని, వేనిని, ఎవరిని అనే ప్రశ్న తెలుగులో వేయండి. లేకపోతే ఓకే, ఏమిటి వస్తున్నాడు, దేనిని వస్తున్నాడు, ఎవరిని వస్తున్నారు, సమాధానం లేదు కదా. క్వశ్చన్ ఇంకో రకంగా అడగకూడదు. ఇలా అడిగినప్పుడే సమాధానం రావాలి కరెక్ట్ క్వశ్చన్ ఫామ్లో. అప్పుడు అది సకర్మక క్రియ అవుతుంది, లేకపోతే అకర్మక క్రియ. సో లేకపోతే కనుక మనకు చాలా ఈజీ మాట. అది అకర్మక క్రియ అయితే ఏమి చూడకుండా లాస్ట్ ఈ మొక్క ఒక్కటి చూసుకుంటే చాలు. ఇక్కడ దీర్ఘం అంటే నెక్స్ట్ దాంట్లో దీర్ఘం పెట్టింది రాసేయడమే ఫామ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సకర్మక క్రియ అయితే అప్పుడు ఎలాగా? రాజు गांव में पढ़ता है, क्या पढ़ता है? हिंदी पढ़ता है, 10वीं कक्षा में पढ़ता है. సో ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో పడతా హై అంటే సకర్మక క్రియ.
అందువలన ఇక్కడికి ఈ వాక్యంలో కర్మ లేదు కానీ సకర్మక క్రియ. సో అటువంటి అప్పుడు ఏం చేస్తాం, భూతకాలం వస్తేనే మనకు ప్రాబ్లం, కానీ భవిష్యత్ కాలంలో ఏం ప్రాబ్లం లేదు, మిగిలిన సంబంధం లేదు. తాహే ఉంది అంటే ఏం పెడతాం, పడ ప్లస్ ఏగా, పడేగా. అదే భూతకాలం వచ్చినప్పటికి ఏమవుతుందంటే కర్తతోటి నేపథ్యం పెట్టాలి. కర్త ఎలా తెలుస్తుంది, క్రియని కౌనని ప్రశ్నించినప్పుడు రాజు అనేది ఆన్సర్ వస్తుంది. సో దాని పక్కన మన కర్త నేపథ్యం పెడతాం, రాజునే గావమే ఏగా అని ఉంది. సో దాన్ని బట్టి కాకుండా కర్మను బట్టి రాయాలి. ఇక్కడ కర్మ లేదు, అందువలన పడా అని రాస్తాం. సో నేపథ్య నియమాలు సెపరేట్గా మీ క్లాస్ చెప్తాండి, నేపథ్యం వచ్చినప్పుడు ఏమవుతుందని. నెక్స్ట్ ఓకే, ఇంకో సెంటెన్స్ చేద్దామండి. అకర్మ క్రియకి చూద్దాం. అకర్మ క్రియకి వహ బాజార్ జాతి హై అని తీసుకున్నాం. జానా అనేది అకర్మ క్రియ. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, ఇక వర్తమాన కాలం నుంచి భవిష్యత్తు కాలం మాసినప్పుడు ఏమీ పట్టించుకోకలేదు, చివరినన్న క్రియ చూసుకుంటే చాలు. తీహై ఉంది, అప్పుడు ఏం పెట్టాలి, ఏగి పెడితే చాలు. ఓకే అండి. అదే భూతకాలంలో మారుస్తున్నప్పుడు జా అనే దేని కింద మారుతుందని చెప్పుకున్నాం ఇందాక, ఎస్ గయా. సో కానీ ఇక్కడ గయా అని రాస్తామా, ఏం రాయాలి, తీహై ఉంది, అందువల్ల గయి, ఎస్ గయి అని రాసాం. ఓకే. అదే సకర్మ క్రియకి మరో ఎగ్జాంపుల్ తీసుకుందాం. వహ లిఖతీ హై, వహ లిఖతీ హై, సో లిఖేగి. ఇందాక పుల్లింగ్ తీసుకున్నాం, ఇప్పుడు స్త్రీలింగం తీసుకున్నాం. ఓకే. వహ ప్లస్ నే, సర్వనామం పక్కన నే పెడితే ఏమవుతుంది, ఉస్నే. ఇందా టేబుల్ తెచ్చి చెప్పాను నేను, యా ప్లస్ నే, ఇస్నే, వా ప్లస్ నే, ఉస్నే అని. సో లిఖా, ఇక్కడ ఏం లేవు, కర్మ లేకపోతే పుల్లింగ్ ఏకవచనం రాయాలి. ఓకే, ఇక్కడ వరకు మీరు చేయడం అర్థమవుతుంది కదా. నీకు గుర్తుపెట్టుకోండి, మన వాక్యంలో కర్త తెలుసుకోవాలంటే క్రియని కౌనని ప్రశ్నించాలి. క్రియని కౌనని ప్రశ్నించినప్పుడు ఏదైతే సమాధానం వస్తుందో అదే కర్త. క్రియని వేనిని ఎవరిని, ఇటువంటి ప్రశ్నలు అంటే ఈ 4 ప్రశ్నలే, ఈ ప్రశ్నలు మాత్రమే క్రియని అడిగినప్పుడు సమాధానం వాక్యంలో వచ్చేటకు అవకాశం ఉన్నా ఆ వచ్చినది కర్మని అర్థం. ఇవి ఎందుకంటే మనం ఇందాక వాక్యంలో చూసుకున్నాం, ఈ సకర్మక క్రియ ఉన్నప్పుడు కర్తతోటి మనం ఏమి పెట్టాలి, నే పెట్టాలి. మరి కర్త ఎలా తెలుస్తుంది, ఫస్ట్ ఉన్న పదం అన్నిసార్లు కర్త అవదు, మధ్యలో ఉంటే కర్మ అవదు. ఓకే. సో ఆ ప్రశ్నలకు సమాధానం వస్తేనే అది కర్త. ఏది, కౌన్ అనే ప్రశ్న, కౌన్ లిఖతీ హై వాహ్. సో అందువలన వాహ్ పక్కన మనం నే ప్రత్యయ పెట్టాం. క్యా లిఖతీ హై, కహాని లిఖతీ హై. కానీ ఇక్కడ మనకు వచ్చిన ఒక అవకాశం ఉంది కానీ వాక్యంలో లేదు, అంటే అప్పుడు లుప్తంగా ఉంది, అంటే హైడ్ దాగి ఉందని అర్థం. ఓకే అండి. సో అటువంటి సందర్భంలో ఇది సకర్మక క్రియగా మనం భావించి కర్తతోటి నే ప్రత్యయ పెడతాం. ఓకే అండి. సో మనకి ఇది తెలుసుకున్నామంటే ఈ ప్రశ్నలు కావాలి. అర్థమైందండి. అసలు నే ప్రత్యయ అంటే ఏంటి, నే ప్రత్యయ అంటే కర్త కారక్ అంటారు. తెలుగులో విభక్తులు ఉంటాయి కదండి, అలాగే ప్రథమ విభక్తి హిందీలో నే ప్రత్యయ అంటారు, కర్త కారక్ అంటారు. దానికి కారక్ చిహ్నాలు మనకి డు, మూవులు ఇటువంటివి ఎలా ఉంటాయో అలాగే హిందీలో ఈ ప్రథమ విభక్తికి నే అనే కారక్ని ఉపయోగిస్తారు. ఇది ఎక్కడ వాడతారంటే కేవలం కర్తతో మాత్రమే వాడతారు. అందువల్ల కర్త ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడు వాడతారంటే కేవలం భూతకాలలో మాత్రమే. భూతకాలమే 6 టైప్స్ చెప్పుకున్నాం కదా, అన్ని చోట్ల మనం వాడం. కేవలం సకర్మక క్రియ ఉంటేనే కర్త వాడాలి. ఎక్కడ వాడాలి, కర్తతోటి నే ప్రత్యయ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందండి. ఓకే, మరి ఎప్పుడైతే నే ప్రత్యయ యూజ్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే కర్తను బట్టి క్రియ రాయకూడదు. కర్త యొక్క లింగ వచనాలు బట్టి కాకుండా కర్మ ఏ లింగంలో ఉందో ఏ వచనంలో ఉందో చూసి క్రియ రాయాలి. అర్థమవుతుందండి. సో కర్త పుల్లింగం అవ్వచ్చు, కర్మ స్త్రీలింగం ఉంటే క్రియ స్త్రీలింగంలో రాయాలి. కర్త స్త్రీలింగం అవ్వచ్చు, కర్మ పుల్లింగంలో ఉంటే పుల్లింగం రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దామండి. లోకేష్ని మిఠాయి ఖాయి. యాక్చువల్గా లోకేష్ అనేది ఏంటి, పుల్లింగ స్త్రీలింగ, ఎస్ పుల్లింగ. కానీ ఇక్కడ ఖాయి అనేది ఏంటి, క్రియ, తిన్నాడు. ఏం తిన్నాడు, మిఠాయి. సో ఏమిటి అనే దానికి ఆన్సర్ వచ్చింది. అందువల్ల ఖాయి అనేది సకర్మక క్రియ. సకర్మక క్రియ అయినప్పుడు ఎవరు తిన్నారు, లోకేష్. లోకేష్ అనేది కర్త అయ్యింది, అందువలన దాని పక్కన నే ప్రత్యయని యాడ్ చేసాం. సో ఎప్పుడైతే నే ప్రత్యయ యాడ్ చేసామో నే కానీ కారక చిహ్నాలు కో కానీ సే కానీ ఏవైనా కర్త పక్కన యాడ్ చేస్తే కర్తను బట్టి క్రియ రాయము. ఎప్పుడైనా సరే నే ఒకటే కాదు, కో కానీ సే కానీ ఏది వచ్చినా సరే. సో ఇక్కడ మనకి కాలం మారుస్తున్నాం కనుక నే ప్రత్యయం ఒకటే పెడతాం. ఓకేని. సో ఇది వచ్చినప్పుడు కర్తను బట్టి క్రియ రాయం. ఎప్పుడు దేని బట్టి రాస్తాం, కర్మను బట్టి రాస్తాం. సో కర్మ ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉందో క్రియను కూడా అదే లింగంలో అదే వచనంలో చేయాలి. మిఠాయి మిఠాయియాం. సో స్త్రీలింగ్ ఇది. సో ఏకవచనంలో ఉంది, అందువలన కాయి. కా అనే ధాతు కాయా కాయి కాయే కాయి.
సో కాయి అనేది స్త్రీలింగ ఏకవచన రూపం. సో అందుకని ఆన్సర్ ఇది రాసాం. నెక్స్ట్ చూడండి, దేవీనే ఫల్ కాయ. కాయ తిన్నది ఎవరు? దేవి. ఏం తింది? ఫల్. సో ఏమిటైనా ఆన్సర్ వచ్చిందంటే ఇది సకర్మ క్రియ. సో కర్తతోటి నేపథ్యం పెట్టాలి. కర్త అంటే ఎవరు తిన్నారు? దేవి. సో దేవి అనేది కర్త కనుక దాని పక్కన నే పెట్టాం. ఎప్పుడైతే నేపథ్యం పెట్టామో దేవికి క్రియకి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ ఇప్పుడు కర్మను బట్టి క్రియ రాయాలి. ఫల్ అనేది పుల్లింగ ఏకవచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. సో ఇక్కడ ఒకటి కనుక మనం కాయ అని రాస్తున్నాం. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ కర్మతోటి కర్తతోటి నేపథ్యం అన్నప్పుడు కర్మ ఉంటే ఇక్కడ రాసాం. మరి ఇందాక కొన్ని వాక్యాలకు కర్మ లేదు, అప్పుడు ఏమంటాం? కర్మ లుప్తంగా ఉంది అంటాం. లేకపోతే ఒక్కొక్కసారి కర్మతోటి కో అనే కారకచిహ్నం వస్తుంది. ఇటువంటి సందర్భాలలో క్రియను ఎప్పుడు కూడా పుల్లింగ ఏకవచనంలోనే రాయాలి, అది గమనించాలి. సత్యభామ అనే నరకాసురుకో మారా. ఓకే, ఈ వాక్యంలో మారా అనేది క్రియ. మనం ఎంత పెద్ద సెంటెన్స్ ఉన్నా మనం క్రియ చూసుకోవాలి. మారా. ఓకే, ఏమిటి? క్యా మారా, కిసే మారా, కిన్హే మారా. దేనికి ఆన్సర్ వచ్చిందా? ఎవరిని చంపింది అనే దానికి ఆన్సర్ వచ్చింది కదా. సో ఎవరిని అని ఆన్సర్ వచ్చింది కనుక ఇక్కడ కర్మ ఉన్నట్టే, ఇది సకర్మక క్రియ. ఎవరిని? నరకాసుని. సో నరకాసురు అనేది కర్మ. ఎవరు చంపారు? సత్యభామ. సో మనం సకర్మక క్రియ అయినప్పుడు కర్తతోటి నేపథ్యం వాడాలి. సో సత్యభామ అనే నరకాసురుకో, మిగిలిన ఏం మార్చం, మారా అని ఉంది. సో మారా అని ఎందుకు రాసాం ఇక్కడ? ఎందుకంటే కర్మతోటి కో అని వచ్చింది కనుక ఇక్కడ ఏమొచ్చింది? పుల్లింగ ఏకవచనంలో రాసాం క్రియని. మార్ అనే ధాతువు. ఓకే, మారా, మారే, మారి, మారి, 4 ఫార్మ్స్. సో పుల్లింగ ఏకవచనంలో రాయాలి. ఎందుకు? కర్మతోటి కో వచ్చింది కనుక. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కర్మలో సేమ్ వాక్యం, ఈ నరకాసురుకు అనేది లేదు. సో ఆల్రెడీ మనం చూస్తాం మారా అనేది సకర్మ క్రియ, కానీ కర్మలుప్తంగా ఉంది. అందువల్ల ఏం చేస్తాం? పుల్లింగ ఏకవచనం రాసాం. ఈ విధంగా ఇవి చూడాలి. మన నేపథ్య రూల్స్ మీకు క్లియర్గా మరలా మన వేరే వీడియో ఉంది, అది చూడండి. ఎందుకంటే భూతకాలంలో అన్నిటికి భూతకాలంలో మనం 4 టైప్స్లోనే వాడుతాం నేపథ్యాన్ని. ఏ 4 టైప్స్ అంటే ఫస్ట్ మనం చెప్పుకున్న లిస్టులో ఫస్ట్ 4: సామాన్య భూతకాల్, ఆసన భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్. ఈ 4 టైప్స్లోనే సకర్మ క్రియ ఉన్నప్పుడు నేపథ్యం వాడతాం. అందులో కూడా లా, బోల్, బుల్, లగ్, సక్, చుక్ ఇవి వచ్చినప్పుడు నేపథ్యం యూజ్ చేయకూడదు, అది సకర్మ క్రియ అయినప్పుడు కూడా. సో ఆ రూల్స్ అన్నీ తర్వాత గమనించరు కానీ. ఓకే, ముందు మాత్రం మీరు చక్కగా ఈ ఏకవచనంలో వచ్చినవి వర్తమాన కాలం నుంచి భవిష్యత్ కాలం, భవిష్యత్ కాలం నుంచి వర్తమాన కాలం వచ్చినప్పుడు, ఈ అకర్మక క్రియ అయినప్పుడు అవి పెర్ఫెక్ట్గా చూసుకుంటే మ్యాక్సిమం మీరు 90% చేయగలుగుతారు. ఈ నేపథ్య రూల్స్ కూడా చూసుకుంటే ఆ శుద్ధీకరణ, ఈ కాలు అనేవి మొత్తం మీకు పోకుండా ఉంటాయి. సో కాల్ సంబంధించి రూల్స్ అన్నీ మీకు వచ్చినాయి అంటే మీకు లెసన్ సంబంధించి మొత్తం వ్యాకరణం అంతా మీకు వచ్చినట్టే. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, మనం గమనించవలసింది ఏంటంటే ఏదైనా ఒక వాక్యాన్ని మార్చుతుంటే జిస్ వాక్యగా హమ్ కాల్ బదలనే వాలే హై ఉన్మే సంజ్ఞ ఆది శబ్దం కా వచన్ లింగ్ తదా పురుష్ నహీ బదలనా చాహియే. మనకి ఏదో ఒక సెంటెన్స్ ఇస్తారు, ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ వాక్యం ఇచ్చారు, మనం కాలు మార్చమంటే క్రియ మాత్రమే చూసుకోవాలి తప్ప ఈ మిగిలినవి ఏది ముట్టుకోకూడదు. ఉనుకో నా ఘటానా చాహియే నహీ జోడనా చాహియే, అంటే ఉన్న వర్డ్ ఏది కూడా మనం తీసేయకూడదు, కొత్తగా ఏమి యాడ్ చేయకూడదు. సిర్ఫ్ కేవలం కర్తాకారక చిహ్న నే ప్రత్యేక ప్రయోగ సమయ. మనం చెప్పుకున్నాం కదా, పాస్ట్ టెన్స్లో భూతకాలంలో మాత్రమే నే ప్రత్యయ వాడతాం. అది వాడినప్పుడు చిన్న మార్పులు జరుగుతాయి. ఏంటి? లడక లడికే అవుతుంది, వాహు ఊస్ కింద మారుతుంది. అటువంటి చిన్న మార్పులు తప్ప ఇంకేమీ కూడా చేంజ్ చేయకూడదు. కాలుక సంబంధి క్రియాసే హై. సో కాలు దేనికి సంబంధించి చెప్పుకున్నాం? క్రియతో సంబంధించింది. ఇస్కిలియే క్రియారూప్ కాలుకే అనుసార్ బదలనా చాహియే. అందువలన మనం ఏ కాల రాద్దాం అనుకుంటున్నాం క్రియారూపాన్ని ఆ కాలకు అనుసారంగా మనం రాయాలి. కా తీహే ఉందనుకో కా అయ్యి వస్తుంది, ఈ టైప్లో అన్నమాట. ఏమండి? సో ఇది మీరు అర్థం చేసుకున్నారు కదా. సో మీకు దీనికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్లు అవి కూడా ఈ వెబ్సైట్లో ఉంది, మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, hindimanch.com అని. సో దాంట్లో మన కాల్ మార్చడానికి మీకు గ్రామర్ బిట్స్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఇవి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.